వర్షాకాలం మొదలు కావడంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. పాలమూరు ప్రజలకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రైతులు ఖరీఫ్ సాగును ప్రారంభించగా నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మహబూబ్ నగర్ అధికారులు హెచ్చరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ కు పదవుల జాతర కొనసాగుతోంది. ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రాజోలు మండల ప్రజలు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ అంశాలపై మా మహబూబ్ నగర్ ప్రతినిధి గురుప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత వారం రోజులు జరిగిన ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. 9.657 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రజెంట్గా 8 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టు తొణికిసలాడుతుంది. నిండుకుండలా మారిపోయే పరిస్థితి వచ్చింది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఇప్పటికి ఎత్తివేశారు. మే చివరి వారంలోనే గత 15 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా వరద వచ్చి చేరడంతో 12 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని రిలీజ్ చేశారు అధికారులు. అలాగే కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాంలో కూడా ప్రజెంట్గా 129 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ యొక్క ఆల్మట్టి డ్యాంలో ప్రజెంట్గా 64 టీఎంసీల నీటి నిల్వ ఉన్న పరిస్థితి. ఏదైతే నారాయణపూర్ డ్యాంలో 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రజెంట్గా డ్యాంలో 32 టీఎంసీల నీరు ఉంది. మరోవైపు దిగువన శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ప్రజెంట్గా అయితే శ్రీశైలం డ్యాంలో 58 టీఎంసీల నీరు వచ్చి చేరుతుంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న కావచ్చు, అక్కడ ఎగువన మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో పూర్తిగా జూరాల ప్రాజెక్టుతో పాటు మిగతా ప్రాజెక్టులను కూడా జలకలను సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టుతో పాటు మిగతా ప్రాజెక్టులు కూడా మరింత వరద ఉధృతి పెరిగితే గేట్లు ఎత్తివేసే అవకాశాలు ఉంటాయి. ఇక పొలిటికల్ పరంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అయితే మరో మంత్రి పదవి దక్కిందని చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాకి ఏదైతే మక్తల్ ఎమ్మెల్యేగా పనిచేసిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. పాడి పరిశ్రమతో పాటు మత్స్యశాఖతో పాటు క్రీడలు, యువజన సర్వీస్ శాఖల మంత్రిగా ఆయన కొనసాగబోతున్నారు. సో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఇప్పటికీ కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే కొల్లాపూర్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాకిటి శ్రీహరి కూడా మరో మంత్రి పదవి వచ్చి చేరడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా అయితే కాంగ్రెస్ పార్టీకి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజలంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా సమస్యలు పెండింగ్లో ఉన్న పనులను వీళ్ళంతా త్వరగా పూర్తి చేసే విధంగా వీరంతా చర్యలు తీసుకోవాలని కూడా వారంతా కోరుతున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పలు చోట్ల కూడా కోల్డ్ వార్ నడుస్తుంది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఏదైతే అలంపూర్ అలాగే అలంపూర్ గద్వాల నియోజకవర్గాల్లో మాత్రం ఏదైతే కాంగ్రెస్లోనే కోల్డ్ వార్ మొదలైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంపీ మల్లు రవి ఏదైతే అలంపూరు గత కొన్ని రోజుల క్రితం ఏదైతే అలంపూర్ ఎమ్మెల్యే విజయ్ వెంట తీసుకుపోవడం అంతా కూడా పూర్తిగా ఈ యొక్క కోల్డ్ వార్కు తారస్థాయికి చేరుకుంది. సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే అలాగే ఏదైతే ఏఐసిసి కార్యదర్శిగా పనిచేస్తున్న సంపత్ కుమార్, మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేశారు. అసలు మల్లూరావు వ్యవహారంపై కూడా ఆయన పూర్తిగా మాత్రం అయితే అక్కడ పై స్థాయి నాయకులకు ఆయన ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మల్లూరావు ఎంటర్ అయ్యి పూర్తిగా, ఎందుకంటే ఆయన ఎంపీగా గెలిచారు. నాగర్కర్నూలు పార్లమెంట్ పరిధిలోనే ఈ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. మరోవైపు గద్వాలలో కూడా సరిత వర్సెస్ బండ్లా కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఇప్పటికే కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా సంపత్ కుమార్ వర్సెస్ మల్లు రవి అన్నట్లుగా అలంపూర్ రాజకీయం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రం చిచ్చు కొనసాగుతూనే ఉంది. స్థానిక ముఖ్య నాయకులంతా కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ కూడా మల్లు రవి కూడా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలాంటి వాతావరణం లేకుండా చూడాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు కోరుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక టీపీసీ కార్యవర్గంలో ఏదైతే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకి ఉపాధ్యక్షులుగా పదవి దక్కింది. అతనితో పాటు అలాగే ప్రధాన కార్యదర్శులుగా నారాయణపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పర్ణికారెడ్డికి టీపీసీ ప్రధాన కార్యదర్శిగా పదవి దక్కింది. వీరితో పాటు మహబూబ్నగర్కి చెందిన సంజీవ్ ముదిరాజ్తో పాటు ఏపీ మిథున్ రెడ్డి కూడా ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు బాధ్యతలు నిర్వహించబోతున్నారు. వీరితో పాటు మరో ఇద్దరికి కూడా ఈ అవకాశం లభించినట్లయితే సో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఓవైపు ఒకరు ముఖ్యమంత్రిగా, మరో 2 మంత్రులుగా పనిచేయడం, అలాగే టీపీసీ కార్యవర్గంలో కూడా పెద్దపీట వేయడంతో ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని కూడా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా చివరగా మనకు ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా మాత్రం అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ అయితే రాజోలి మండలం పెద్దదనవాడ వద్ద ఏర్పాటు చేయబోతున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే పనులు ఆపివేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను కూడా అడ్డగించారు అక్కడ ఉన్న గ్రామస్తులు. అలాగే ఏదైతే కంటైనర్ కూడా తగలబెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఘర్షణకు పాల్పడిన 40 మందిపై కేసు నమోదు చేశారు. 12 మందిని ఇప్పటికే రిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కేసులు నమోదు చేసినా ఈ యొక్క రాజోలి మండలంలో దాదాపు 14 గ్రామాలకు సంబంధించిన
ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వారంతా కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అనేక దుష్పరిణామాలు ఏర్పడవుతాయి. ఖచ్చితంగా వ్యవసాయ రంగంపై అలాగే భూగర్భ జలాలపై పూర్తిగా మాత్రం కెమికల్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి తలపెట్టవద్దని చెప్తున్నారు. ఎంతవరకైనా మేము వెళ్తాం. ఖచ్చితంగా ఇప్పటికే ధర్నాలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఏదైతే రాజోలి మండలం సంబంధించిన పలు గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా. ఇది గత వారం రోజు పాలమూరు జిల్లాలో జరిగిన ముఖ్యమైన అంశాలు. ఓటు స్టూడియో.